ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో వర్క్ చేస్తున్నారు అనే ఎగ్జైట్మెంట్ కన్నా కూడా భయం ఎక్కువ ఉంటుంది అందరికి కూడా. అప్పటికే ఆయన ఇలా ఉన్నారు, అది కూడా మీకు ఫస్ట్ సాంగ్. ఎలా అనిపించింది పాట పాడేటప్పుడు, ఆయన అలా ముందు కూర్చొని ఉన్నప్పుడు? టు బీ వెరీ ఫ్రాంక్, అప్పుడు చిన్నతనం కాబట్టి పెద్ద 18 years 19 years ఉంటాయి. అప్పుడు ఏం తెలియదు. సార్ చెప్తారు, మనం పాడడం అంతే తెలుసు. ఓకే, మంచి పేరు తెచ్చుకోవాలి, పాడాలి, మనం ఆయన అనుకున్నది మనం పాడాలి, ఇది మాత్రమే ఉండేది. కాన్సన్ట్రేషన్ మొత్తం, ఫోకస్ మొత్తం అదొకటే ఉండేది. ఇది పాట మనకి ఏదో దేవుడి దయ వల్ల కొంచెం ఏదో క్లాసికల్ తెలుసు కాబట్టి ఈ పాట ఎస్పెషలీ కొంచెం ఎవరో సింగర్ ముందు పాడేసిన సాంగ్ అది. ఆయనకి కొంచెం ఏదో ఆయనకి ఇంకా మార్చాలి అన్న వల్ల నేను పాడాను ఆ పాట. నేను పాడిన తర్వాత హీ వాజ్ హ్యాపీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓకే, మనం ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మనం పాడాం. నాది ఇంకా మీరు ఇంకా క్లియర్గా వింటే తెలుస్తుంది. అప్పుడు ఇంకా నాకు అంత ఓవర్ మెచ్యూర్డ్గా ఉండదు వాయిస్. చాలా చిన్న కొంచెం చైల్డిష్ వాయిస్ ఉంటుంది అందులో. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఏంటంటే ఇలాగ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మనం ఆయన పాటలన్నీ విని విని పెరిగిన వాళ్ళు, ఆయన దగ్గర ఫస్ట్ సాంగ్ దొరికిందంటే సంథింగ్ బ్లెస్డ్ అంతే. మేడం, మీరు మాట్లాడినా కానీ అంత బేస్ ఎక్కువగా ఉంది. చాలా మంది సింగర్స్ మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడతారు, పాడేటప్పుడు అన్ని వేరియేషన్ చూపించారు. ఎందుకంటే వాయిస్ పోయిద్దని కొంతమంది చిన్నగా మాట్లాడటం ఇవన్నీ అలవాటేమో, మేబీ వీ డోంట్ నో. అంటే మీరు ఫస్ట్ నుంచి ఇలానా మాట అయినా పాట అయినా ఒకటే బేస్ చెప్పారు ఎవరైనా? కీరవాణి గారే నాతో చెప్పారు ఫస్ట్. ఎప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు కంప్లీట్గా బేస్ ఎక్కువగా ఉంది, నువ్వు ఎలా పాడతావు నువ్వు అని అడిగారు. ఓకే. బట్ పాట విన్న తర్వాత, పాడిన తర్వాత ఓకే, మేబీ మై నేచర్ ఆఫ్ ఇది అలా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి అంతే. కొంచెం గడుచా? అదే లేదండి, వాయిస్ని బట్టి ఏమీ చెప్పలేదు. జస్ట్ వై చేయలేమంటారా? సూపర్. బట్ ఇంకా పాట తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని లేదు కదా మేడం కెరీర్లో? అంటే నేను సైమల్టేనియస్లీ పెళ్ళి అయిందాక చాలా బిజీగా ఉన్నారు. బిజీగానే ఉన్నా. తమిళ్ అండ్ తెలుగు పాడుతూనే ఉన్నా. విద్యాసాగర్ గారికి, యువన్ శంకర్ రాజా గారు, మణిశర్మ గారు తెలుగులో, మణిశర్మ గారు, కీరవాణి గారు, పట్నాయక్ గారికి అందరికీ పాడాను ఆల్మోస్ట్. ఎలా అంటే 12th ఫినిష్ అయ్యే టైము అప్పుడు ఎంత బిజీ అంటే, వద్దులే కాలేజ్ వెళ్తే ఇటొక్కాలు వేసి ఇది వద్దు, మనం కంప్లీట్గా దీంట్లో ఫోకస్ చేద్దాం. సో నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే బీబీఏ ఫినిష్ చేశాను, కాలేజ్కి వెళ్ళకుండా. సో అంత కొంచెం దీని మీద ఫోకస్ చేశాను అప్పుడు. సో అంత కొంచెం అంటే ఎవ్రీడే స్కూల్ నుంచి రాగానే రికార్డింగ్, ఏదో ఒక రికార్డింగ్ ఉండేది. మణిశర్మ గారి స్టూడియోలో ఆల్మోస్ట్ ఎవ్రీడే వర్క్ ఉండేది. అక్కడ ఒక బూత్స్, ఒక 5 to 6 బూత్స్ ఉండేవి, వర్క్ జరిగేవి. ఒక చోట ట్యూన్, ఒక చోట ఏమో ట్రాక్, ఒక చోట మెయిన్ సాంగ్, ఒక చోట కోరస్, అన్నీ పాడేవాళ్ళు. తర్వాత ఎవ్రీడే గంగోత్రి, అశోక్, అవును, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అసలు ఇంకా ఏ సినిమాలో చూసినా కానీ శ్రీవర్ధిని గారి ఒక మంచి సాంగ్ హిట్స్. అవును, తీన్మార్, కిక్. ఆల్మోస్ట్ తెలుగులో ఒక 100 సాంగ్స్ పాడుంటారు కదా మేడం? అంటే తెలుగులో మేబీ ఒక 70 to 75, మొత్తం తెలుగు తమిళ్ కలిపి నేను ఒక 200 వరకు. 200. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అయితే అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. దాంట్లో అసలు మీకు ఆ సాంగ్ పాడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆ స్టోరీ అంత, సినిమా అంతా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచింగ్ ఆ సినిమా. ఆ సినిమా చూసి చాలా మంది ప్రేమల్లో పడ్డోళ్ళు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా ఉంది ఆ సినిమాకి స్టోరీ కూడా. ఒక మంచి సాంగ్ దాంట్లో నాకు బాలు గారుతో పాడే అవకాశం దొరికింది. అక్కడ ఏంటంటే కిరవాణి సార్ దగ్గరే నేను వెళ్ళాను. ఆయన సార్ బాలు గారు అప్పుడే పాడడానికి వచ్చారు. ఒక 15 minutesలో పాట నేర్చుకుని ఆయన పాడి వెళ్ళిపోయారు. ఆయన ట్రాక్ 15 minutes మ్యాక్సిమం, అంతే. 15 minutes దాటి ఆయన అక్కడ లేరు. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను సింగర్గా. ఇన్ని పాడుతూ ఉంటే ఎలా ఒక పాటని గ్రాస్ప్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తుంటే ఎలా మనం దాన్ని నేర్చుకోవాలి,
మ్యూజిక్ మనం ఆ ట్యూన్ని ఎలా నొటేషన్ రాసుకోవాలి ఇవన్నీ ఆయన్ని లైవ్గా చూశాను ఆ పాటలో. నాకు తెలుసు ముందే ఇలా బాలుగారు నొటేషన్స్ రాసుకుంటారు అవన్నీ తెలుసు, పాట ట్యూన్ ఈజీగా నేర్చుకుంటారు ఇవన్నీ తెలుసు. బట్ లైవ్గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా 15 minutesలో ఎలా హౌ కెన్ ఈ సింగ్ లైక్ దట్, ఒక ఇస్ ఇట్ పాసిబుల్ అని నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే మనం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం కదా, మన పాట ఒక్కొక్క లైన్ మళ్ళీ మర్చిపోవచ్చు, మళ్ళీ నేర్చుకోవచ్చు, మళ్ళీ అడగచ్చు. బట్ అలా కాదు, ఆయన ఎక్స్పీరియన్స్లో అది చూసి నేను అదే ఇదే నా ఎక్స్పీరియన్స్ గామ గామ హంగామా. ఓకే, బాలుగారు అయితే ఎన్ని వేరియేషన్లు కావాలో అన్ని వేరియేషన్లు ఇచ్చారు ఆ సాంగ్లో. అవును. భయం అనిపించలేదా మేడం ఆయనతో కాంబినేషన్లో? అంటే కలిసి పాడలేదు, ఆయన పాడి వెళ్ళిపోయిన తర్వాత నేను పాడాను. ఓ కొంచెం ఓకే, గాలి పీల్చుకోవచ్చు. అవునవునవునవును. సో శ్రీవర్ధిని గారు ఒక్కసారి మా కోసం మళ్ళీ పాత రోజులు గుర్తు చేయండి మాకు. చెన్నై వచ్చేదే మేము అందుకు. గామ గామ హంగామా మనమే హాయి చిరునామా, పాత బాధనదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్ప పరప రబ రబరప్ప పరప రబరప్ప రబరప్ప రబరబరబరబర. సూపర్. సో గొప్ప వరం ఏంటంటే మీ టైంలో ఉన్న సింగర్స్ అందరికి కూడా ఒక పాట పాడాము అంటే ఆ పాట ఎవరు పాడారు, ఆ సింగర్ ఎవరు, అదన్నీ కూడా ఐడెంటిఫై చేసే రోజులు అవి. సీడీల మీద కూడా గానం ఎవరు, రచన ఎవరు అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఒక పాట పాడుతుంటే ఆ ట్రాక్స్ అన్నీ వచ్చిన తర్వాత మ్యూజిక్ యాడ్ చేసి ఇప్పుడు ఎవరు పాడినా కానీ ఆ మ్యూజిక్లో ఎవరు వాయిస్ కూడా అర్థం కాని రోజులు ఇప్పుడు ఇవి. కరెక్ట్. మేబీ మీరు చెప్పింది ఒక ఎలా చెప్పాలంటే మాకు ముందు పాడిన వాళ్ళకి ఒక్కొక్క టోన్. ఇప్పుడు ఈ మెలడీ అంటే ఈవిడ అవును ఒక 6-8 సాంగ్ పాడాలి, ఒక ర్యాష్ సాంగ్ అంటే ఒక వాయిస్, ఒక ఫోక్ అంటే ఒక వాయిస్, ఒక వెస్టర్న్ అంటే ఒక వాయిస్, అలాగ ఒక స్టైల్ ఆఫ్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు. అవును, ఇప్పుడు మాకంటే ముందు సుశీల గారు, జానకి గారి ఆ టైం చెప్తున్నా. ఆ తర్వాత మేం పాడినప్పుడు ఇందులో కొంచెం చేంజ్, కొంచెం వర్సిటాలిటీ రావాలి, సింగర్స్ అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడాలి అనేది ఉండినా కూడా మాకు పెద్ద సోషల్ మీడియా లేనందువలన మేము పాడింది ఎవరికి పెద్దగా మీరు చెప్పినట్టు, అండ్ మేబీ పేరుంది మీరు చెప్పినట్టు పేర్లు కరెక్ట్గా శ్రీవర్ధని ఓకే ఇది సింగర్ అన్నది పేర్లు ఉంటాయి. బట్ మా మొహాలు ఎవరికి తెలియదు, అది 100% ఇది మా ఫేసెస్ ఎవరికి తెలియదు. బట్ మీరు పాడిన అన్ని సాంగ్స్లో ఈ సాంగ్కి నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, హీరోస్ దగ్గర నుంచి, హీరోయిన్స్ దగ్గర నుంచి. అసలుకి ఇది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అన్న పాట అంటే ఏమని చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటే నాకు తమిళ్లో ఆరారు ఆరిరారు అనే ఒక పాట, సిరుత్తై. ఎస్ మ్యామ్, చాలా బాగుంటుంది అది. ఆ పాట టర్నింగ్ పాయింట్ అంటే నేను 2006 నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ హీరోయిన్స్కే కాకుండా జనరల్గా మామూలుగా సింగర్స్కి కూడా ఓకే పెళ్ళి అయిపోయింది వీళ్ళు పాడరు అని వాళ్ళల్లో వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు. అది మీకు కూడా ఉందా? వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు అలాగా, డెఫినెట్గా. అది మనం చెప్పక్కర్లే, నేను ఎక్కడా చెప్పలే. అండ్ ఎవ్వరూ ఏమీ పాడకూడదని చెప్పలేదు, పాడనని చెప్పలేదు, ఏం జరగలే. బట్ జనరల్గా పెళ్ళి అయిన వెంటనే మనకు వాళ్ళల్లో వాళ్ళు అజ్యూమ్ చేసుకుని నేను ఒక 6 years నేను అసలు ఏ వరకు పాడలే, ఒక పాట కూడా పాడలేదు. అగైన్ ఒక వన్ ఫైన్ డే నాకు మళ్ళీ విద్యాసాగర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, సార్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని అడిగారు. సార్ అని మాకు ఇన్ఛార్జ్గా ఫోన్ చేస్తే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి పాడిన పాటే ఈ ఆరారో ఆరిరారు. అది ఎంత మంచి పాట, ఎంత మంచి ట్యూన్ అంటే నేను 6 years పాడలేదు అన్న విషయాన్నే నేను మర్చిపోయాను. అది ఒక సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక సోల్ సాటిస్ఫాక్షన్ వర్క్ మనం పాడుతున్నాం. దిస్ ఇస్ సంథింగ్ మనకి సాటిస్ఫైడ్గా ఉంది అనేలాంటి ఒక పాట అది. గ్రేట్ నిజంగా. అండ్ దానికి కాంప్లిమెంట్స్ అంటూ చూస్తే పాట ఒక పల్లవి ఒక 6 lines పాట. బట్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యాన్స్, చిన్న పిల్లలు వాళ్ళకి ఏమి మనిషి ఎలా ఉన్నాం లేకపోతే ఏంటి వాళ్ళ ఇది అని అవన్నీ చూడరు కదా.
జనరల్గా పిల్లలకి ఏం తెలియదు కదండి, వాళ్ళకి పాట నచ్చితే బాగుంది నాకు ఇష్టం అని చెప్తారు. అలాంటి ఫ్యాన్స్ చాలామంది మదర్స్ నా దగ్గర వచ్చి మా పిల్లాడు మీకు ఈ పాట లేకపోతే నిద్రపోడు అని చెప్తారు. చాలా ఇవాళకి కూడా. అది రిలీజ్ అయిన డేట్ 2012 ఇయర్. ఇప్పుడు కూడా నాకు అందరు 11 years. 11 years. సో అదే ఆ పాట నాకు మళ్ళీ మీకు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన definitely. ఒక సాంగ్ని ఒకసారి మా Definitely. కోసం ప్లీజ్. తప్పకుండా. ఆరారు ఆరిరరు అంబులిక నేరివరు ತಾಯಾನ ತಾಯಿವರು ತಂಗರದ ತೇರಿವರು ಮುಚ್ಚಪಟ್ಟ ನೋವು ಮನೆ ಮುಚ್ಚಡಕ್ಕೆ ಮುತ್ತಮಿಟ್ಟೆ நிழலு பட்டா நோகும் நிலவடங்க முத்தமிட்டே தூங்காமணி விளக்கே தூங்காம தூங்க கண்ணே ஆசகல் விளக்கே அசையாம தூங்க கண்ணே ஆராரோ ஆரிரரோ ஆரீரோ ஆரிரரோ. ఇంకో 10 years గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చి పాట పాడతారా శ్రీవర్ధిని గారు అంటే కూడా ఇలానే ఉంటుంది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.